అయితే మన రింగ్ రోడ్ ఉందో రింగ్ రోడ్డు లోపు మనం పర్చేస్ చేయాలంటే ఈరోజు మినిమం స్క్వేర్ యార్డ్ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఉంది కాబట్టి ఈరోజు కొనే పరిస్థితులు ఎవరు లేరండి. సో అలాగే ఏదైనా తక్కువ బడ్జెట్లో కొంచెం హైవేకి దగ్గరగా అప్రిషియేషన్ లైక్ ఈరోజు మనం పెట్టినటువంటి ఒక 15 లక్షలు కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇయర్స్, ఓ 2 ఇయర్స్లో కానివ్వండి, 3 ఇయర్స్లో కానివ్వండి, మనకి అప్రిషియేషన్ హై రావాలంటే నియర్ టు హైవే అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో మెయిన్ పాయింట్ ఈరోజు మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మనము ఎయిర్పోర్ట్ రీజనల్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా నేషనల్ హైవే మనకి బెంగళూరు హైవే ఫేసింగ్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఎంట్రన్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈరోజు షాద్నగర్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేది మనకి షాద్నగర్ తర్వాత జడ్చర్ల అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో నౌ గోయింగ్ ఫర్ మున్సిపాలిటీ కూడా మనకి ఇచ్చారు కాబట్టి జడ్చర్ల మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో మనకి హైదరాబాద్ మున్సిపాలిటీ ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో అదే డెవలప్మెంట్కి ఈక్వల్ ఇక్కడ మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఈజీ టు డెవలప్మెంట్. సో లైక్ ఈరోజు మనం పెట్టినటువంటి స్క్వేర్ యార్డ్కి 15,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, 25,000 కానివ్వండి అప్రిషియేషన్ అవడానికి 100% ఛాన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. లైక్ ఈరోజు మనము ఏదైతే హైవే ఫేసింగ్ మనం లాంచింగ్ చేస్తున్నామో, సో మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు సార్ మా వ్యూవర్స్కి మీరు ఏమైనా ఆఫర్ ఇస్తారని. సో ఇది ఒక సర్ప్రైజ్ ఆఫర్ అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ ఈరోజు ఎవరైతే కస్టమర్లు రేపు మాకు 11వ తారీఖు లాంచింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవరైతే బుకింగ్ అమౌంట్ 1 lakh పే చేస్తారో వాళ్ళకి అదే రోజు స్పాట్లో 3 grams గోల్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ ఆ రోజు వచ్చినటువంటి బుక్ చేసుకున్న కస్టమర్లకి మాత్రమే. ఓకే, సో మా క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ ఇది ఎక్స్క్లూజివ్ అనమాట. ఇక అదండి మేడం, ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం. 1,00,000 రూపాయలు అంటే మనం అలాట్మెంట్ తీసుకుంటాం. ఈరోజు గ్రామ్ వచ్చేసి మనకి 6,000 క్యాలిక్యులేషన్ చేసుకున్న 3 grams అంటే 18,000 రూపీస్. సో 1,00,000 రూపాయలకి 18,000 రూపీస్ అనేది మనం అదే రోజు ఇస్తున్నామంటే ఇట్స్ రియలీ అన్బిలీవబుల్ ఆఫర్ కస్టమర్స్ కూడా. అవును సార్, అది మీరు వచ్చారు కాబట్టి మేము అది మీకు స్పెషల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇక్కడ మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకి చాలామందికి జడ్చర్ల గురించి తెలిసినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళు ఏంటంటే అమ్యూనిటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నేను పార్క్ చూడడం జరిగింది. ఇంత స్పేషియస్ పార్క్ నేను ఏ వెంచర్లో కూడా చూడలేదు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అమ్యూనిటీస్లో మీరు ఇంకా చాలా ఇస్తున్నారని చెప్పేసి విన్నాము. కొన్ని చెప్పగలుగుతారా సార్? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే జనరల్గా ఒక డిటీసీపీ ప్రాజెక్ట్ కానివ్వండి, హెచ్ఎండి ప్రాజెక్ట్ కానివ్వండి, కామన్గా 30 feet రోడ్డు, 40 feet రోడ్డు ఇస్తారు. సో మేమేందంటే మా కస్టమర్స్కి ఫ్యూచర్ బెనిఫిట్ కోసం డైరెక్ట్ హైవే నుంచే 60 feet అనేది ఇచ్చాం. వై బికాజ్ ఇప్పుడు ఒక ఎకరానికి 60 feet తీసుకుంటే చాలా ల్యాండ్ అనేది లాస్ అయిపోతుంది. కానీ మేము కలిసి మా డెవలపర్తో ఏంటంటే కస్టమర్స్కి ఫ్యూచర్గా సో 60 feet అనేది అంటే రోడ్డు బాగా కొంచెం వెడల్పుగా ఉంటుంది. కస్టమర్స్ కూడా చూడటానికి ఓ నైస్ ఒక 60 feet రోడ్డు ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈజీగా అప్రిషియేషన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని ఆలోచనతో మేము ఎంట్రన్స్లోనే 60 feet రోడ్ అని తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఈ రోజు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కామన్గా అందరూ ఆలోచన ఏంటంటే 30, 40, 40 కస్టమర్ ఏమన్నా ఇక్కడే రోడ్డు మీదే పడుకుంటాడంటే ఆలోచనలు వస్తాయి కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్ టైం 60 feet రోడ్ ఇస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కస్టమర్ రావడానికి కొంచెం ఆలోచిస్తాడు. సో ఈ 60 feet వల్ల ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్. సో కస్టమర్ కూడా వెంచర్లోకి వెళ్తుంటే ఒక మంచి వ్యూ ఉంటుంది. సో మీరు ఇందాక క్వశ్చన్ వేశారు పార్క్. మనము ఇంట్లో మార్నింగ్ ఒక 6 to 7 ఈ టైంలో ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి వ్యూ కనిపించాలంటే మెయిన్ మనకు కనిపించేది పార్క్ అండి. అవును, మనం వెనకాల చూసుకుంటాము. ఇందులో మనకి ఒక 2 acres మనము స్పెషల్ కస్టమర్స్కి ఏంటంటే ఇప్పుడు ఇంకా రివీల్ చేయట్లేదు. ఒక స్పెషల్గా 2 acres ఒక క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ తోటి మనం తర్వాత ప్లాన్ చేద్దాం. ఎందుకంటే దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఇంకా వస్తుంది మనకి. సో అది ముందే రివీల్ చేస్తే ఏంటంటే నాకు కస్టమర్ అక్కడే కావాలంటాడు. సో నెక్స్ట్ ప్రాసెస్లో మేము అది ముందు తీసుకెళ్తాము. సో ఎక్కువ స్పేసెస్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే కస్టమర్ కోసం. సో ఇక్కడ కస్టమర్ వచ్చి ఒక విత్ ఇన్ 15 minutes to 20 minutesలోనే మా వెంచర్ యొక్క మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అర్థమైపోతుంది కస్టమర్కి. నిజంగానే సార్, అంటే ఓవరాల్గా ఇప్పుడు జడ్చర్ల కానివ్వండి లేదా షాద్నగర్, శంషాబాద్ సైడ్ మనం చూసుకుంటే ఓవరాల్గా మొత్తం ఎక్కడా కూడా గ్రీనరీ అనేది ఉండదు. మనకి ఇక్కడ లేక్ వ్యూ ఉంది, మౌంటైన్ వ్యూ ఉంది. అండ్ అలాగే పిల్లలకి ఇక్కడ CCTV